అప్పటికి ఇండియన్స్ను ముందు పెట్టి కొంత బతికిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ వస్తే ఆజాద్ హింద్ ఫౌజు దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతారు. అందుకని భయపడి స్వాతంత్రం ఇచ్చాడు బ్రిటిష్ వాడు. నెహ్రూ గొప్పోడైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతికి వస్తే ఆయన్ని యుద్ధ ఖైదీగా అప్పచెప్తానని ఒప్పందం మీద సంతకం పెట్టాడా లేదా జవహర్లాల్ నెహ్రూ? తీయమనండి ఆ పుస్తకం, కాగితం, ఒప్పందం ఉందో లేదో. జవహర్లాల్ నెహ్రూ సంతకం పెట్టాడు, గాంధీ జవహర్లాల్ నెహ్రూ. అంటే నువ్వెవడివి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యుద్ధ ఖైదీగా అప్పచెప్పడానికి? ఈ దేశం కోసం తొలి సైన్యాధ్యక్షుడు ఆయన. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని పెట్టినోడు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి జర్మనీ వెళ్ళి హిట్లర్తో మాట్లాడొచ్చినోడు. అలాంటి శక్తివంతుడైన వ్యక్తిని నువ్వు బందీగా అప్పచెప్తావా? ఏం పోరాడి సత్యావని నువ్వు అప్పచెప్తావు? అంటే బ్రిటిష్ వాడు తొత్తుగా కాదా? పోనీ ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏం పీకాడు ఈయన? అడ్మినిస్ట్రేషన్ కాశ్మీర్ని నాశనం చేశాడు. కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితికి పెట్టిన పనికి మాలినోడు ఆయన కాదా? అది ఒక ఎత్తు. చైనా మనకి భారతదేశానికి ఆ రోజున ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వస్తుంటే మన జనాభా రీత్యా కానీ మన సంస్కృతి రీత్యా కానీ ప్రజాస్వామ్య దేశం కదా అని మనకి దాంట్లో శాశ్వత సభ్య దేశాలు ఇప్పుడు 5 కదా, అందులో మనకి ఛాన్స్ ఇచ్చారు. ఇస్తే నాకు వద్దండి చైనాకి ఇచ్చేయండి అని చెప్పిన వెర్రోడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వాన్ని, ఇవాళ వీటో పవర్ ఉన్న శాశ్వత సభ్యత్వాన్ని వదులుకున్నోడు ఎవడు? చైనాకు వదిలేసినోడు ఎవడు? చైనాకి ఇవ్వమని చెప్పినోడు ఎవడు? ఎవడిచ్చాడు ఈయనకి ఆ హక్కు? భారతీయుల తరపున చైనాకి రాసి ఇచ్చేయమని చెప్పి.